తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ ఘనతను ఎన్డీఏ పక్షాలు కొనియాడాయి. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భాగస్వామ్య పక్షాల తరపున 11 పేజీల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి మందకొడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించి హిందువులను అవమానించే కుట్ర జరిగిందని మండిపడ్డారు. 21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 25 ఏళ్ల నుంచి ప్రభుత్వాధినేతగా కొనసాగుతుండడం సామాన్య విషయం కాదన్నారు. ఇన్నేళ్ల నుంచి నిరంతరాయంగా ప్రజల అంచనాల్ని ఎలా అందుకుంటున్నారని తాను ఆత్మావలోకనం చేసుకుంటున్నట్లు చెప్పారు. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్డీఏ పార్టీల తరపున 11 పేజీల తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీయేనని కితాబిచ్చారు. దేశమే అన్నింటికంటే ముందు అన్న ఏకైక ఎజెండాతో ఆయన పనిచేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైం అట్ ది రైట్ ప్లేస్. Narendra Modi ji as Prime Minister of this great nation, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Today, the world is in turmoil, wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. Our goal is to become number one economy globally. That is possible only through our Honorable Prime Minister Narendra Modi ji. It is going to happen one day. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలోని మందకొడి వృద్ధి రేటును మోసపూరితంగా అతిపెద్ద సమూహమైన హిందువులపై రుద్దే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. దానిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తూ వారిని అవమానించే కుట్ర జరిగిందని, వాస్తవానికి అది కాంగ్రెస్ వృద్ధి రేటే అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాక కాంగ్రెస్ విషవలయం నుంచి ప్రజల్ని బయటపడేశామన్నారు. ప్రజలు రాజకీయ సుస్థిరత అవసరాన్ని గుర్తించారని, ఆ కారణంగానే తమ ప్రభుత్వం సంక్షోభ సమయాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టించిందని ప్రధాని చెప్పారు. భారత్ 7.7% వృద్ధి రేటు సాధించగలిగిందన్నారు. 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగిందని, వచ్చే దశాబ్దంలో మరిన్ని ఫలితాల సాధన దిశగా పనిచేయాల్సి ఉందని ప్రధాని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు అస్థిరత రాజ్యమేలేదని, దానివల్ల దేశానికి చాలా నష్టం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రజలు సుస్థిర సర్కార్ పనితీరును చూస్తున్నారన్నారు. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడడం సరైన దశలోనే నడుస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. గత పుష్కర కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ వివరించారు. ఈ విజయాల్లో ఎన్డీఏ భాగస్వాములందరికీ సమాన వాటా ఉందని, అందుకే ఈ విజయాల్ని బీజేపీతో పాటు కూటమి పార్టీల శ్రేణులందరికీ అంకితమిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. साथियों, इतने लंबे समय तक माँ भारती की सेवा का सौभाग्य मिलना ये ईश्वर की विशेष कृपा से ही संभव हो सकता है, और मेरे लिए तो जनता जनार्दन ही ईश्वर का रूप है. और इसलिए मैंने इस सेवा कार्य को हमेशा एक साधना के रूप में ही देखा, और ये साधना भी एकाकी नहीं रही है. ये एक सामूहिक यज्ञ है जिसमें आप सबने और अनेकों साथियों ने कर्तव्य भाव से अपना योगदान दिया है. मैं आज इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं. 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए, इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा. लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं. వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పాటైన ఎన్డీఏ హయాంలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని ప్రధాని మోదీ కొనియాడారు. కానీ దురదృష్టవశాత్తు 2004లో దేశం మరోసారి కాంగ్రెస్ కోరల్లో చిక్కుకుందని, ఆ 10 ఏళ్లలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ దేశ భాగ్యరేఖ మారిందని, 2014 నుంచి 24 మధ్య నాటి ప్రగతి లెక్కలు కేవలం గణాంకాలకు పరిమితం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి నెలకొన్న సమయంలోనూ విజయాలు సాధించామని తెలిపారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపించామని,
కరోనా సమయంలో ప్రపంచ దేశాలు హాహాకారాలు చేస్తే మనం నిబ్బరంగా దాన్ని అధిగమించామన్నారు. 12 ఏళ్లలో దేశంలో ఇంత మార్పు సాధ్యమైనప్పుడు మరి దశాబ్దాల పాటు ఎందుకు జరగలేదని మోదీ ప్రశ్నించారు. कि अगर 12 साल में इतना कुछ हो सकता है तो फिर दशकों तक क्यों नहीं हुआ? ये कांग्रेस ग्रोथ रेट और एनडीए ग्रोथ रेट का अंतर है. एक व्यवस्था लोगों को इंतजार कराती, आज की व्यवस्था परिणाम दिखाती. एक व्यवस्था काम अटकाती भटकाती थी, आज की व्यवस्था कहती है काम अभी होगा, समय पर होगा और बड़े पैमाने पर होगा. और इसलिए साथियों 2014 से 2026 की कहानी केवल आंकड़ों की कहानी नहीं है. यह उस भारत की कहानी है जिसने पहली बार अपनी पूरी क्षमता के साथ दौड़ना शुरू किया. वो भारत जो बड़े लक्ष्य तय कर रहा है और इन लक्ष्यों की प्राप्ति के लिए जीत और मेहनत कर रहा है. साथियों, కాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించింది. వికసిత్ భారత్ పట్ల ఆయనకున్న దార్శనికత, జాతీయ భద్రత, సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని ప్రశంసించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించినందుకు మోదీకి అభినందనలు తెలిపింది. పదవిలో 4399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి కేబినెట్ మంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.